పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు. పెళ్ళైన జంటని సీతారాములతో పోలుస్తారు. రాముణ్ణి దేవుళ్ళ పూజిస్తారు. కొన్నిసార్లు మనకు కావాల్సింది దక్కించుకోవడంలో కాదు, వద్దనుకున్నది వదిలేసుకోవడంలోనే అసలైన హ్యాపీనెస్ ఉంటుంది. విలువలేని చోట మౌనం మంచిదా, వాదన మంచిదా? నన్నడిగితే అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. సీతని ఆ రావణుడు ఎత్తుకెళ్ళిపోతే తనని తిరిగి సాధించుకునే క్రమంలో రాముడికి ఒక మహాయుద్ధమే పట్టింది. అదే సీత తానంతట తానే వెళ్ళిపోతే హలో హలో సీత డార్లింగ్, చెప్పు. నెక్స్ట్ మంత్ 5th నా మ్యారేజ్ ఫిక్స్ అయింది విజయవాడలో. వెడ్డింగ్ కార్డ్ పంపిస్తున్నా, నువ్వు మీ ఆయన ఖచ్చితంగా రావాలి. ఓ, పెళ్ళికొడుకు ఎవరు? లాస్ట్ వీక్ ఫ్యామిలీతో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళానే. అక్కడ అమ్మ చుట్టాల్లో ఒక అబ్బాయి. మా ఫ్యామిలీకి సంబంధం బాగా నచ్చింది, నాకు కూడా అబ్బాయి నచ్చాడు. సో ఓకే చెప్పేశా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా? అసలు లవ్ మ్యారేజ్ తప్ప అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, నువ్వే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు. నేను చేసుకోకూడదా? నువ్వు మీ ఆయన వచ్చేయండి. నమస్కారం సార్. శంకర్ గారు రండి రండి. అమ్మా సీత, అంకుల్కి మంచినీళ్ళు తీసుకురామ్మా. నాన్న చెప్పండి, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇంట్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నామండి. ఏమ్మా సీత, బాగా చదువుతున్నావు అమ్మా? చదువుతున్నాను అంకుల్. మరేం లేదండి, శుభకార్యం. అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. ఈ నెల 12వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం. అలాగా, మంచిదండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు?
అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆహా. మా తెలిసిన వాళ్ళకి చుట్టాలే. ఓహో. ఎంక్వైరీ చేస్తే కుర్రాడు చాలా మంచివాడని, ఏ దురలవాటు లేదని తెలిసింది. ఇక మాకు కూడా సంబంధం నచ్చింది. మంచి సంబంధమే దొరికింది. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాలి. భలేవారే, తప్పకుండా అండి. వస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా సీత, బాగా చదువుకో. బాయ్. ఏమిటో కళ్ళ ముందు పెరిగిన పిల్లలు అప్పుడే పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. నాన్న, ఈ ఎంక్వైరీలు చేయడం ఏంటి? చెయ్యాలమ్మా. ఇంటి ఆడపిల్లని ఇవ్వాలంటే ఆ అబ్బాయి ఎలాంటివాడు, ఏం చేస్తుంటాడు, ఆ కుటుంబంలో అమ్మాయి ఇవ్వడగలదా లేదా, అవన్నీ ఎంక్వైరీ చేయాలమ్మా. ఎందుకు? ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే అది బాధ్యత మాత్రమే కాదమ్మా. ఆ తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం. అందులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. అందుకే ఈ జాగ్రత్తలన్నీ. రేపొద్దున మన చంటి బాబుకి కూడా ఇలాగే సంబంధం వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళు కూడా ఇలాగే ఎంక్వైరీ చేస్తారు కదా నాన్న. చేస్తారు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికే వచ్చి అడిగారనుకో, అప్పుడు ఏం చెప్తావు? అబ్బాయి చాలా మంచోడు, ఏ చెడలవాట్లు లేవని చెప్తావా లేదా? కానీ వాడు ఎంత ఎదవో నీకు తెలుసు కదా నాన్న, అయినా కూడా మంచోడని చెప్తావు. ఏ? ఎందుకు? మగవాళ్ళు పెళ్లికి ముందు అంతేనమ్మా. పెళ్ళైన తర్వాత మార్పు వస్తుంది, బాధ్యత తెలుస్తుంది. అందుకే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అదేంటి నాన్న, అబద్ధాలు ఆడాలని నువ్వే అంటావు, ఎంక్వైరీలు చేయాలని నువ్వే అంటావు. ఇదేం లాజిక్? రేపొద్దున నా పెళ్ళి కూడా ఇలాగే చేస్తారా నాన్న? నువ్వు ఉండవే బాబు. మ్యారేజ్ అంటేనే కన్ఫ్యూజను. నువ్వు మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్లు పెట్టకు. అసలే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీతో పెట్టుకుంటే నా పని అంతే. నాకే కన్ఫ్యూజన్ లేదు. నేను చాలా క్లారిటీగా ఉన్నా. నేను డిసైడ్ అయిపోయా, అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోను. నాకెలాంటి వాడు కావాలో నేనే డిసైడ్ చేసుకుంటా. అలా అయితే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. అవునా? అయితే అదే చేసుకుందాం. ఏంటి, లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఓయ్, ఏ? సీత గారు, సీత గారు, హాయ్, నా పేరు తారక్. నా పేరు మీకెలా తెలుసు? బయట బోర్డు మీద డాక్టర్ సీత అని రాసింది. యాక్చువల్లీ నా కాలది ఫ్రాక్చర్ అయినట్టు ఉంది. మీరే కన్ఫర్మ్ చేసుకున్నారా? అంటే పెయిన్ అదే వస్తుంది. ఎక్కడ? అదే లెగ్కే. ఐ మీన్ ఎలా జరిగింది అని అడుగుతున్నాను. అంటే నేను నా కొలీగ్స్తో క్రికెట్ ఆడుతుంటే కింద పడ్డా, అప్పుడు తగిలింది. సరే, అక్కడికి వెళ్ళండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఓకే. దీనమ్మ గట్టి తగిలినట్టుంది. కూర్చోండి. ఓకే. ప్యాంట్ పైకనండి. ఇక్కడ ఏమైనా పెయిన్ ఉందా? లేదు. ఇక్కడ పెయిన్ ఉందా? లేదు. ఇక్కడ? 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 ఓకే, కొద్దిగా రిలాక్స్. ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, జస్ట్ లెగ్ ట్విస్ట్ అయ్యి స్వెల్ అయింది అంతే. కూల్. కానీ కట్టు కట్టాలి. 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, 4 రోజులు మెడిసిన్ వాడాలి. నేను వెళ్ళి బ్యాండేజ్ తీసుకొస్తా. అమ్మ దీనమ్మ.
హెల్ప్ చేయమంటారా? అక్కర్లేదు. సీత గారు, ఫుడ్ ఏమేమి తినొచ్చు? ఏదైనా తినొచ్చు. ఓకే. ఇంకొక డౌట్, స్నానం చేసేటప్పుడు ఇది కట్లది ఇప్పొచ్చా లేదంటే ఆ! సారీ అండి, కొద్దిగా అది పెయిన్. మెల్లిగండి. నేను మెడిసిన్ రాస్తాను. ఈ మెడిసిన్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోండి. Hmm. ఇది తినే ముందు వేసుకోండి. Hmm. ఇది తిన్నాక వేసుకోండి. Hmm. ఆయింట్మెంట్ యా, తీసుకొస్తాను. ఓకే. సీత గారు, అరే ఓకే. సీత గారు, ఐఎమ్ సారీ అండి, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు.